నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో, ప్రస్తుతం నేనైతే చక్రధర్ సార్ గారితో ఉన్నాను. ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాం. దాదాపుగా అందరికీ సేల్స్ అంటే ఐడియా ఉంటుంది. కానీ అవి ఎలా చేయాలి? ఎలా చేసుకుంటే బావుంటదని చెప్పేసి ఒకసారి సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. థ్యాంక్ యూ. ఈ స్మాల్ కేస్‌లో కూడా ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చేస్తారు సార్? యాక్చువల్‌గా ఇప్పుడు చూడండి, రోజు రోజు మనకి ఈ జిరోదా కావచ్చు, ఆక్స్టాప్స్ కావచ్చు, గ్రో యాప్ కావచ్చు, చాలా యాప్స్ అనేవి మార్కెట్లో ఎక్కువైపోయినాయి. సో ప్రతి వాళ్ళకి షేర్స్ మీద బాగా అవగాహన అయితే వచ్చింది. ఓకే, ఇవాళ నేను కనుక ఒక షేర్ కొనిపెట్టుకుంటే రాబోయే రోజుల్లో దాని విలువ గణనీయంగా పెరుగుతుంది, నాకు ఒక మంచి వాల్యూ వస్తుంది అనుకుంటారు. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఏంటంటే 2000 నుంచి 2020 ఆ టైం ఏదైతే ఉందో, గడిచిన 20 సంవత్సరాలు ఏదైతే ఉందో డైమండ్ ఎరా అంటారు. డైమండ్ ఎరా అని ఎందుకు అన్నారంటే 2000 సంవత్సరంలో మన దగ్గర కనుక ఒక ₹1,00,000 ఉంటే ఆ ₹1,00,000 పెట్టి మనం టీసీఎస్ షేర్లు కొన్నా, ఇన్ఫోసిస్ షేర్లు కొన్నా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు కొన్నా ఇవాళ వాటి వాల్యూ దగ్గర దగ్గర 10 కోట్లు అయింది. కేవలం పెట్టింది ₹1,00,000, కానీ వాటి విలువ మాత్రం కోట్లలో వెళ్ళింది. సో దాన్ని డైమండ్ ఎరా అంటారు. సో అట్లాంటి ఎరా మళ్ళీ రాదు, మనందరం మిస్ అయ్యామనుకోవాలి. ఇప్పుడు 2020 నుంచి 2040 నెక్స్ట్ వచ్చే 20 ఇయర్స్ ఏంటంటే గోల్డెన్ ఎరా అంటున్నారు. ఈ గోల్డెన్ ఎరా కూడా చాలా మంచిదే. డైమండ్ ఎరా అంత కాకపోయినా కూడా మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. సో ప్రతి వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే షేర్లు చాలా బాగున్నాయి, అవి కానీ కొని మనం లాంగ్ టర్మ్ కూడా పెట్టుకుంటే మనం గణనీయంగా రిటర్న్స్ పొందొచ్చు అని తెలిసింది. కాకపోతే ఏంటంటే షేర్స్ ఎలా కొనాలి? ఇప్పుడు చూడండి, మార్కెట్లో వాలటిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఇవాళ ఉన్న షేర్ ప్రైస్ మళ్ళీ రేపొద్దున ఉండదు, పడుతుంది. అలాగే ఇవాళ ఉన్న కంపెనీ ఎల్లకాలం అలాగే ఉంటుందని కూడా చెప్పలేము. ఇప్పుడు చూడండి, మన ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం, బాగానే ఉంది. మన టీసీఎస్ కానీ వచ్చి ఇన్ఫోసిస్ కావచ్చు అని చెప్పి అలా పెట్టిన వాళ్ళు కొన్ని కోట్లు రిటర్న్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అదే టైంలో సత్యం కంప్యూటర్స్ కూడా ఒకటి ఉంది, చాలా మర్చిపోయి ఉంటారు. ఆ సత్యం కంప్యూటర్స్లో పెట్టుకున్న వాళ్ళకి ఏమైంది, అలా 10 లక్షలు కాస్త 2 లక్షలు అయిపోయి జీరో కూడా అయింది. సో చూస్తే ఇప్పుడు ఏమైందంటే కొన్ని కంపెనీలు సక్సెస్ఫుల్గా అయినాయి, కొన్ని కంపెనీలు పడిపోయిన కంపెనీలు కూడా చాలా ఉన్నాయి. మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఐడియా మొబైల్, చాలామంది ఐడియా జీవితం మార్చింది ఒక ట్యాగ్ వచ్చేది. ఆ ఐడియా మరి వాళ్ళు ఏమైందంటే ఐడియా చేస్తుంది, వాడు ఐడియానే లేదు. కాబట్టి ఏంటంటే కొన్ని కంపెనీలు ఉంటాయండి, కొన్ని ఫ్లాప్ అవుతూ ఉంటాయి. సో మనకు అంత అవగాహన ఉండదు. మనం నిజంగానే ఏ కంపెనీ బాగుంటుంది నెక్స్ట్ 20 ఇయర్స్ అనేది మనం కనిపెట్టలేము. సో దానికంటూ కూడా ఒక స్పెషలైజ్గా ఫండ్ మేనేజర్లు ఉంటారు. ఆ ఫండ్ మేనేజర్లు ఏంటంటే ఒక చార్టెడ్ అకౌంటెంట్ అయి ఉంటారు, లేదా ఒక మంచి ఐటీ స్కూల్ నుంచి ఐఐటి నుంచి మంచి డిగ్రీ పొంది ఉంటారు, తర్వాత ఐఐఎం నుంచి మంచి డిగ్రీ పొంది ఉంటారు. అలా వెల్ క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ముందు ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉంటాయండి, లైక్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కావచ్చు, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కావచ్చు, డిఎస్పీ కావచ్చు. ఇట్లాంటి మ్యూచువల్ ఫండ్స్లో ఒక గణనీయంగా 15 సంవత్సరాలు పనిచేసి ఆ అనుభవంతో వెల్ క్వాలిఫైడ్ అయి ఉంటారు, ప్లస్ అనుభవం రెండు ఉన్నవాళ్ళు బయటకు వచ్చి సపరేట్గా స్మాల్ కేసెస్ అని రన్ చేస్తారండి. సో మనం ఏం చేయాలంటే, మనం తెలివిది కాబట్టి ఉన్న 5,000 కంపెనీలలో ఏ స్టాక్ కొనాలి, ఏ స్టాక్ని మనం అమ్మాలి, మనకి వాటి నుంచి అవగాహన ఉండదు. కాబట్టి ఫండమెంటల్ అనాలిసిస్ మనం తరువు చేయలేము. ఇప్పుడు చూడండి, మన ఫ్రెండ్కి చెప్తాడు బ్రిటానియా కొనమంటాడు. బ్రిటానియా అంటే మనకు తెలుసు కాబట్టి మంచి కంపెనీ కొంటాం. కోల్ ఇండియా అనే కంపెనీ ఉంది, గవర్నమెంట్ కాబట్టి మనం కొనుక్కుంటాం. అలాగే పవర్ గ్రిడ్ కార్పొరేషను. మనం కొనే షేర్లు ఎలా ఉంటాయంటే మన ఫ్రెండ్స్ చెప్పినవో, మన రిలేటివ్స్ చెప్పినవో, లేదా మన కొలీగ్స్, ఆఫీస్లో కొలీగ్స్ చెప్పిందో, లేదా ఒక మంచి సోషల్ మీడియాలో ఒక ఎక్స్పర్ట్ వచ్చి చెప్తారు, ఇవాళ మంచి స్టాక్స్ తీసుకోండి, నేను చెప్తున్నాను, నా సలహా వినండి అని చెప్తారు. ఆయన ఏం చెప్తారు, ఒక ఐటీసీ కావచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, ఒక రెప్కో హోమ్ ఫైనాన్స్ కావచ్చు, అలా 5 చెప్తారు. అలా ఒక ఎక్స్పర్ట్ చెప్పిన 5 మనం కొంటాం బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడు బయటికి రావాలని మనం చెప్పరు. అంత చెప్పేది కొనమని చెప్తారు, కానీ మళ్ళీ ఒక టైం అయిపోయాక అందులో దాని వాల్యూ అయిపోతుంది, మనం బయటకు వచ్చారు ఆ టైంకి, అది వరకు చెప్పరు. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అట్లాంటి మనం చూసుకోలేము, మన రోజువారీ బిజీ లైఫ్లో మనం ఆ షేర్స్ని పట్టించుకోలేము. సో అందుకోసంగా స్మాల్ కేసెస్ అనేవి ఏర్పడ్డాయి. ఈ స్మాల్ కేసెస్ ఎలా ఉంటుందంటే మినిమంగా ఒక 2.5 lakhs అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ 2.5 lakhs మన తీసుకొని మన ఫండ్ మేనేజర్ మన బదులు ఆయన 30 స్టాక్స్ కొంటారు. సో మీకు చూడండి, స్టాక్స్లో కూడా కొన్ని లార్జ్ క్యాప్ కంపెనీస్ ఉంటాయి, మిడ్ క్యాప్ కంపెనీస్ ఉంటాయి, స్మాల్ క్యాప్ కంపెనీస్ ఉంటాయి. కంపెనీస్ అంటే రకరకాలుగా ఉంటాయి. సో అలాంటి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో కూడా అన్ని కలగలిపి ఒక 30 స్టాక్స్ అయితే ఆయన తీసుకుంటారు, మన పదులు తీసుకొని వాటిని మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో వాటిని కొనాలి, అమ్మాలి అనే డెసిషన్ మేకింగ్ కూడా ఆ ఎక్స్పర్ట్స్ చేస్తారు. కాబట్టి మనకి అధికంగా లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంది. సో వాళ్ళ మన పోర్ట్ఫోలియోని మేనేజ్ చేస్తున్నారు కాబట్టి సంవత్సరానికి 2.5% ఛార్జ్ చేయమని చెప్పి సెబీ చెప్పింది. సో మ్యూచువల్ ఫండ్స్ ఎంత సేఫ్టీయో ఈ స్మాల్ కేస్ కూడా అంతే సేఫ్టీ. ఇది కూడా సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కంట్రోల్లోనే ఆధ్వర్యంలోనే జరుగుతాయి. కాబట్టి మనం
నమ్మచ్చు, వీటికి హాయిగా మనం వాళ్ళకి ఇస్తే ఏమవుతుందంటే మనకు ఆ టెన్షన్ ఉండదు. ఏ షేర్ కొనాలి, ఏ షేర్ అమ్మాలి అని చెప్పి మన టెన్షన్ ఉండదు. ఆ పోర్ట్ఫోలియో అంతా వాళ్ళు మేనేజ్ చేస్తారు. సో దానివల్ల గణనీయంగా లాభాలు అయితే వస్తాయి. ఇప్పుడు చూడండి, ఒక మంచి కంపెనీ అయితే రెనైసెన్స్ అనే కంపెనీ ఉంది. ఆ కంపెనీని మనకి ప్రణబ్ ముఖర్జీ అని కంపెనీ చేస్తారు. ఆయన ఏం చేస్తారంటే యాక్సిస్ మ్యూచువల్ ఫండ్లో ఒక టైంలో 20 years పనిచేశారు ఆయన. సో అలాంటి యాక్సిస్ మ్యూచువల్ ఫండ్లో 20 years పనిచేసిన ముఖర్జీ మనకి ఈ షేర్స్ అన్ని కొంటాడు. మనకి ఏంటంటే మనకి రెనైసెన్స్ కంపెనీ కావచ్చు, అలా ఆల్ఫా యాక్యురేట్ అడ్వైజర్స్ కంపెనీ ఉంది. సో రాకేష్ కొఠారి అని ఉన్నాడు. ఆ రాకేష్ కొఠారి కూడా డిఎస్పీ మ్యూచువల్ ఫండ్స్లో 20 years పనిచేశారు. సో పంకజ్ ముర్రా, రాకేష్ కొఠారి ఇట్లాంటి వాళ్ళు టాప్ పీపుల్ అనమాట. అంటే ఈవెన్ ఫండ్ మేనేజర్లో కూడా వీళ్ళు మంచి ర్యాంక్ ఉన్న ఫండ్ మేనేజర్లు. అట్లాంటి వాళ్ళు మన పోర్ట్ఫోలియో హ్యాండిల్ చేస్తారు కాబట్టి మనకి ఎటువంటి టెన్షన్ ఉండదు. వాళ్ళు గ్లోబల్ మార్కెట్స్ కూడా స్టడీ చేస్తారు. వాళ్ళు ఇంకేం చేస్తారంటే రిపోర్ట్స్ తీసుకుంటారు. వాళ్ళు సాధారణంగా ఏంటంటే ఒక డెలాయిట్ కంపెనీ ఉంటుంది, ఎర్నెస్ట్ అండ్ యంగ్ కంపెనీ ఉంటుంది, జేపీ మార్గన్ కంపెనీ ఉంటుంది. ఈ కంపెనీ వాళ్ళు ఆడిట్స్ చేసి రిపోర్ట్లు ఇస్తారు. సో అట్లాంటి రిపోర్ట్లు వాళ్ళు కాస్ట్లీగా కొంటారు వాళ్ళ దగ్గర నుంచి. కొని ఆ రిపోర్ట్స్ తీసుకుని అనలైజ్ చేసి ఈ స్టాక్ కొనాలా వద్దా అని డెసిషన్ మేకింగ్ ఉంటుంది. సో వాళ్ళకి టీం కూడా ఉంటుంది కాబట్టి మనకంటే ఒక ఇండివిజువల్ కెపాసిటీలో మనం చేయలేనని వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళ చేసే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చాలా బాగుంటుంది. సో కాబట్టి స్మాల్ కేసెస్లో గణనీయంగా లాభాలు అయితే వస్తున్నాయి. ఓకే. మనం గత 2 సంవత్సరాలు చూసినప్పుడు ఏమైందంటే లాస్ట్ ఇయర్ 50% రిటర్న్ ఇచ్చారు, అంతకుముందు కూడా 30% రిటర్న్ ఇచ్చారు. సో ఇయర్ ఆన్ ఇయర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది కాబట్టి మనం బలంగా చెప్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ కనుక కంపల్సరీగా కొట్టండి. ఒకవేళ మా ఛానల్ని కనుక ఇప్పుడే చేస్తే కంపల్సరీగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరికైతే డౌట్స్ ఉంటాయో కంపల్సరీగా మీరు కామెంట్ రూపంలో కూడా కంపల్సరీగా తెలియజేయండి. థ్యాంక్ యూ.